దౌర్జన్యాలకు కేంద్రంగా దెందులూరు నియోజకవర్గం నిలిచిందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వైసీపీ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదన్న ఆయన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. టీడీపీ నేతలు బరితెగించి ప్రవర్తిస్తున్నారన్నారు పేర్ని నాని. అబ్బయ్య చౌదరి ఆస్తులను నాశనం చేస్తుంటే అబ్బయ్య చౌదరిని చంపకుండా కాపాడామని కొందరు పోలీసులు కాలర్ ఎగరేస్తున్నారని మండిపడ్డారు పేర్ని నాని. అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే మీ పాపలు పండే రోజు వస్తుందని చెప్పి కూడా ఆయన ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చిన తెలిపారు పేర్ని నాని. పోల్చుకున్నా కూడా వ్యవసాయ ఆధారంగా మట్టిని నమ్ముకున్నటువంటి మనుషులు తప్పితే మరొకరికి అవకాశం లేనటువంటి దెందులూరు ప్రాంతం ఇవాళ రౌడీజానికి కిరాయికి అకృత్యాలు చేసే వాళ్ళకి దౌర్జన్యాలకి హింసకి మరీ ప్రత్యేకించి పోలీసు అధికారుల యొక్క చావలేనితనానికి ప్రతిరూపంగా మారటం అందరం బాధపడాల్సినటువంటి విషయం. మరి మీ కళ్ళ ముందే అబ్బాయి చౌదరి గారి ఆస్తిలోకి బరితెగించినటువంటి టీడీపీ మోకలు ఈ ఆస్తుల్లోకి చొరబడుతుంటే ట్రెస్పాసింగ్ అవ్వదా, మీరు రక్షించరా, ఇంకేమన్నా అంటే అబ్బాయి చౌదరి ప్రాణాలను కాపాడామని చెప్పని కొంతమంది పోలీసులు కాలర్ ఎగరేసి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే మీరు ఈ విత్తనాన్ని పాతుతున్నారో, ఈ మొక్కను పాతుతున్నారో, మరొక 3.5 సంవత్సరాల తర్వాత నెల గెలలు ఇవాళ పామాయిల్కి వస్తే వారం గెలలు తీసేటువంటి పరిస్థితుల్లో అబ్బాయి చౌదరి ఉంటాడు. ఖచ్చితంగా మీ పాపాన్ని పండే రోజు వచ్చిన 3.5 సంవత్సరాల తర్వాత వారానికి కూడా గెలలు దింపే పరిస్థితి వస్తున్నది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పాను.